ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. ప్రోటోకాల్ విషయంపై పట్టణంలోని నేదురుమల్లి భవనంలో సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మరొక విషయం నా దృష్టికి వచ్చింది. ప్రోటోకాల్ అంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకుంటాను. పార్టీ మారిన అప్పటి ఎమ్మెల్యే ఆయన కన్నా పెద్ద ర్యాంక్ గవర్నమెంట్లో క్యాబినెట్ ర్యాంక్లో ఉంటే ఏ శిలాఫలకం మీద పేరేసేవాడు కాదు. మొన్న నగరవనంలో ప్రోగ్రాం జరిగింది. వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు నగరవనం ఎప్పుడు ఆలోచన వచ్చింది, దానికి పునాది పడింది, అభివృద్ధి మొదలైంది. వెంకటగిరిలో ఎవరైనా అడుగుతారో విలేకరుల మిత్రులు అందరికీ తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా, నేను వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేసినప్పుడు టౌన్ డెవలప్మెంట్కి ఫారెస్ట్ ల్యాండ్ అడ్డంగా ఉంది, దానికి రెండింతలు వేరే దగ్గర ఇస్తాము, దాన్ని అలాట్ చేయండి అని అడిగితే రూల్స్ ఒప్పుకోవు అన్నారు. సరే, ప్రజలకు ఉపయోగపడేలా ఏ విధంగా చేయొచ్చు అని ఆలోచించి 110 ఎకరాల్లో నగర వనంగా తీర్చిదిద్దుతాము, తిరుపతిలో ఉంది, నెల్లూరులో పెట్టారు, మీకు కూడా ఇస్తామని చెప్పి ఆయన చెప్పిన తర్వాత పని మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న తరుణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియ, దాని డెవలప్మెంట్ కూడా మొదలైంది. ప్రజల గుండెల్లో ఉండాలని కోరుకున్న నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. ప్రజల గుండెల్లోనే ఉంటాం. వాళ్ళ మీద పేర్లు ఉన్నా లేకపోయినా, ఇది ఆ రోజే చెప్పాను. అప్పుడు ఎమ్మెల్యే గారి పేర్లు రాయడం. మరి ఏం పూర్తయిందని ప్రారంభోత్సవం చేశారో నాకైతే అర్థం కాదు. అధికారులను అడుగుతున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఈ ప్రోగ్రాం పెట్టారు. ఎమ్మెల్యే గారి పేరు పెట్టారు, బాగుంది. ఇదే ప్రజలు ఎన్నుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గారి పేరు ఎందుకు లేదు? ఒక దళితుడనా? దళిత ఎంపీకి చులకన చేసి చేయటం ఇది. అధికారులు జవాబు చెప్పాల్సి వస్తుంది. ప్రివిలేజ్ కమిటీకి అవసరం అయితే ఎంపీ గారు లెటర్ రాస్తారు. దానిలో ఇంకొక విషయం కూడా చూసిన, అసలు ఫారెస్ట్ మంత్రి పేరు కూడా లేదు. ఎవరయ్యా ఫారెస్ట్ మంత్రి అంటే ఆయనకి డిప్యూటీ సీఎంగానే చూస్తారు. కూటమిలో అసలు ఆ కూటమికి దగ్గర తీసుకురావడానికి, ప్రభుత్వం స్థాపించడానికి ముఖ్యమైన ఆ నాయకుడి పేరు, ఆ ఫారెస్ట్ మంత్రి పేరు, ఆ డిప్యూటీ సీఎం పేరు లేనే లేదు. అడగాల్సిన సైనికులు వేరే మహిళలు అడగాలి. నేను ప్రోటోకాల్ గురించి వారికి సంబంధించి నేను అడగను, కానీ మా ఎంపీ గారి పేరు ఎందుకు లేదు? తప్పకుండా దీన్ని కరెక్ట్ ఫోరం తీసుకుపోయి ఇష్యూని రేజ్ చేసి
మా ఎంపీ గారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. అధికారులు ఇబ్బంది పడొద్దని మరొకసారి విన్నవించుకుంటున్నాను. మీరే ముందు ఇలాంటి తప్పులు చేయొద్దు, చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి అని మీకు మరొకసారి తెలియజేస్తూ, వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఎప్పుడూ ఉంటుంది. ప్రతిదీ మా ఆలోచనలను మేము చెప్పం. ఆర్చి కడతామన్నా, సెంట్రల్ లైట్లు చేస్తామన్నా, రింగ్ రోడ్ పెడతామన్నా, కొత్త ఆలోచనలు వెంకటగిరికి అభివృద్ధికి దోహదపడితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఉంది. అంతేగాని చట్టబద్ధంగా గెలిచిన మా 25 మంది కౌన్సిలర్స్ని ప్రలోభ పెట్టి, అంటే మొన్నే చూసాం తిరుపతిలో డిప్యూటీ మేయర్ కోసం ఒక కౌన్సిలర్ ఉంటాడు, తెలుగుదేశం తరఫున. అతను డిప్యూటీ మేయర్ అయ్యాడు. ఎలా అవుతాడు? ఎక్కడి నుంచి వచ్చింది బలం? నెల్లూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం అసలు కౌన్సిలరే లేడు. ఇండిపెండెంట్గా వేసి డిప్యూటీ మేయర్ ఎలా అయ్యాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తే అధికారులు టెక్నికల్ పాయింట్స్ చూపించారు, సమయానికి చేయలేదు. నా వరకు నేను చెప్పగలుగుతాను, వెంకటగిరిలో మాత్రం నేను అలాంటి తప్పులు చేయను. ప్రతి ప్రొసీజర్ కూడా నాకు తెలుసు. ఇప్పుడు జారీ చేయాలన్నా ఎంత టైం ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. అధికారులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ప్రజల కోసం ఉండాలి, మీరు ప్రజల కోసం పనిచేయండి అని మరొకసారి తెలియజేస్తూ, మౌఖిక ఆదేశాలు పాటించి ఇబ్బంది పడొద్దని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రం మొత్తం, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో జరిగింది ఉదాహరించినాను, తిరుపతి మున్సిపాలిటీలో నెల్లూరు మున్సిపాలిటీ జరిగింది ఉదాహరించినాను. రాష్ట్రం మొత్తం మీద ఇదే అరాచకం జరుగుతుంది, కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు. రేపు మార్చి నాటికి చాలా మున్సిపాలిటీల్లో 4 సంవత్సరాలు టైం గడిచింది కాబట్టి మేయర్ని కానీ చైర్మన్ని కానీ తీసేయడానికి రూల్ ప్రకారం ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వాడుకొని మేము మార్చబోతున్నాము అని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు దండారా వేసుకుంటున్నారు. దానికి అనుగుణంగా వెంకటగిరిలో మాత్రం ఏ విధంగా తిప్పికొట్టాలో, ఏ విధంగా సబ్జెక్టు గురించి అవగాహన ఉన్న వ్యక్తిగా నేను తెలియజేస్తున్నానని అధికారులకు చెప్తున్నాను. ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయేమో, ఏమన్నా మీరేమన్నా అంటున్నారా? పార్టీ ఏమైనా మారారని అంటే నా దృష్టి తీసుకోండి. ఎవరన్నా కండువా కప్పుకున్నారా? పార్టీలు మారినన్ని కండువా కప్పుకొని ఉంటే నా దృష్టి తీసుకోండి. ప్రవేశపెట్టి ఎవరన్నా వ్యతిరేకించి చేయాలంటే మాకు విప్ పాస్ చేసే అధికారం ఉంది. అది అవసరమైనప్పుడు మేము వాడతాం. అదే మీకు తెలియజేస్తుంది, మీ ద్వారా అధికారులకు తెలియజేస్తుంది.